అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. మరి దసరా వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా గ్రామాలలో అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం ప్రారంభమవుతుంది. మరి హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మొత్తం రోడ్లన్నీ తెల్లగా అయిపోయినాయి, పల్లెటూర్లు మొత్తం పచ్చదనంతో ఉన్నాయి. సో పండుగలో భాగంగా మరి ఈ రోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రామంలో ప్రతి ఏటా మరి ఎంతో చక్కగా మరి దసరా సంబరాల్లో భాగంగా మరి అటు చూస్తున్నట్టయితే రావణాసుని ఆల్రెడీ తలగబెట్టేసారు. ఎందుకైతే రావణాసుని తలగబెడితేనే మనకు అసలైన పండుగ అవుతుంది. ఈ కార్యక్రమం మళ్ళీ ఎవరు మొదలు పెట్టిరు, ఎట్లా మొదలు, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందనే ప్రయత్నంలో భాగంగా సో మనతో పాటు గ్రామానికి చెందినటువంటి యువ నాయకుడు అనొచ్చు, యువకుడు అనొచ్చు. బ్రదర్ నమస్తే. నమస్కారం. పేరు? నా పేరు వరికుప్పల సుధీర్. ఎట్లున్నావు? చాలా బాగున్నాను. ముందుగా డిఎస్కే ఛానల్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మల్లాపూర్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఈ జమ్మి పూజ కార్యక్రమం, రావణ దహన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా మా కమిటీ అధ్యక్షులు, అలాగే పురిడి వెంకటరెడ్డి గారు, అన్నగారు జూనియర్ శ్రీనివాస్ యాదవ్ గారు, మా బాబాయ్ వరికుప్పల వెంకటేష్ గారు, అలాగే కుంటమ్మాయిపల్లి అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, శ్రీనివాస్ అన్న గారు, మేమందరం ముందుకు వచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మీరు చూస్తున్నట్టయితే ఏటా ఈ కార్యక్రమానికి వచ్చే హిందూ బాంధవులు కావచ్చు, ఏటా పెరగడం మనం చూడవచ్చు. ఇక్కడ చాలా సంతోషకరమైన విషయము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మా కమిటీ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మీరిచ్చే సహకారాలతో ఇంకా మునుముందు కాలంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతానని తెలియజేస్తున్నాం. ఇంతకు రావణాసుని ఎందుకు దహనం చేస్తారు? చెడుపై మంచి గెలిచింది అని మన చరిత్ర చెప్తున్నట్టు, మనకు వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా దసరా పండుగ నాడు ఊరు బొడ్రాయి కావచ్చు, ఏదైనా సెంటర్ ప్రదేశం కావచ్చు, అక్కడ నుంచి బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరి జమ్మి దగ్గరికి వెళ్ళి జమ్మి పూజా కార్యక్రమం నిర్వహించి అక్కడ రావణ దహన కార్యక్రమాన్ని చేపడుతుంటారు. అలాగే మా మల్లాపూర్ గ్రామంలో కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. సూపర్. మనతో పాటు మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకారాలు అందించినటువంటి నాయకుల్లో భాగంగా మరి యువ నాయకుడు, మరి గతంలో చూసుకున్నట్టయితే మన గ్రామానికి మరి కార్పొరేటర్ గా చేసినటువంటి కీర్తిశేషులు జనగ కుమరయ్య యాదవ్ గారు, మరి వాళ్ళ సతీమరైనటువంటి భారతమ్మ యాదవ్ గారి కుమారుడు జనగ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. బ్రదర్ నమస్తే. ఎట్లున్నావు? చెప్పాలి, అసలు ఏం చెప్తావు? దసరా పండుగ ఎందుకు చేసుకోవాలి, చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు ఏం చెప్తారు? మీ సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా 14వ డివిజన్ ప్రజానికానికి విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా మేము ప్రతి ఏటా ఇది 3వ సంవత్సరం ఇక్కడ జరుపుతున్నాము. మన హనుమాన్ టెంపుల్ కమిటీ తరపు నుంచి దాంట్లో భాగంగా అందరం యూత్ అందరూ పాల్గొని ఈ విజయాన్ని చేకూర్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సో గతంలో చూసుకున్నట్టయితే దేవాలయం ఉంటే దేవాలయం దగ్గర ఒక కార్యక్రమాలు జరుపుకునేవారు. 2 సంవత్సరాల నుంచి మరి గ్రౌండ్ లో జరుపుకోవాల్సి వస్తుంది. మరి దేవాలయము నిర్మాణంలో భాగంగా మరి దేవాలయం తీసేసారు, నిర్మిస్తలేరని చెప్పేసి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దానిపైన మీరు ఏం చెప్తారు? కమిటీ ఉన్నది, కమిటీలో కూర్చొని మేమందరం మాట్లాడి అతి త్వరలోనే దేవస్థానాన్ని పునర్నిర్మిస్తున్నాము. అతి త్వరలోనే మేము దేవస్థానాన్ని నిర్మించి చూపిస్తాము. ఈ మల్లాపురం ప్రజానికానికి నేను వాగ్దానం చేస్తున్నాను. ఖచ్చితంగా టెంపుల్ నిర్మిస్తున్నాము అతి త్వరలోనే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏదేమైనా కూడా గ్రామానికి యువ నాయకుడుగా మరి తప్పకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాకపోతే లేట్ అవుతుంది, కానీ ఏదేమైనా కూడా దేవాలయంకి సహకారంలో బాగా గ్రామస్తులు అండతో పాటు మా సహాయ సహకారాలు ఉంటాయని తన మాటలో తెలియజేయడం. అదేవిధంగా గ్రామంలో మరి వెంకటాపూర్ గ్రామానికి మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి మరి వెంకటరెడ్డి గారు మనతో పాటు. వెంకటరెడ్డి గారు నమస్తే. ముందుగా దసరా శుభాకాంక్షలు మీ అందరికీ. చెప్పాలి, మరి ఎలా చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది ఈరోజు? ముందుగా మల్లాపూర్ గ్రామవాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చెడు మీద మంచి గెలిచిననే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటిమి. అదే ఈ యొక్క కార్యక్రమం మా యొక్క గుడి నిర్మాణంలో భాగంగా గుడి మేము తీసి మళ్ళీ నిర్మిస్తామని చెప్పేసి ఉద్దేశంతో
అక్కడ గుడి లేని కారణంతో మేము గ్రౌండ్ లో ఈ యొక్క రవాణాదాన కార్యక్రమం చేసి ప్రజలందరూ సహకారంతో గుడిని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నాం అనేది తెలియడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రౌండ్ లో పెట్టి ప్రజలందరినీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మా యువత అండ్ మా గుడి కమిటీ మరియు మా కార్పొరేటర్ కుమారుడైన జనయ శ్రీనివాస్ యాదవ్, వరికుపల వెంకటేష్, కుంట మైపాల్ రెడ్డి, సుధీర్, శ్రీనివాస్, అదేవిధంగా మా కమిటీ మరియు మీరు కూడా దీనికి ఎంతో సహకారాలు అందిస్తున్నారు. గ్రామవాసులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సో గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరపలేదు. మరి యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు సహకారాలు అందిస్తున్నారు. మరి దానికి కూడా మీ వంతు సహకారం ఎలా ఉండబోతుంది? మా వంతు ఎల్లవేళలా సహకారం ఉంటది. వాళ్ళు ఏ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినా వాళ్ళకి మేము వెనువెంట ఉండి ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకారాలు అందిస్తామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు అన్న. నమస్తేనే. నమస్తే. చెప్పాలి మరి ఏంది ఎట్లా మరి గ్రామంలో ఇంత చక్కగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మీ వంతు సహకారాలు ఏమంది అవుతున్నారు? ముందుగా మల్లాపూర్ గ్రామ ప్రజానికి మరియు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు విజయదశమి శుభాకాంక్షలు. మరి మనం ఈ రోజు చూసుకున్నట్టయితే మల్లాపూర్ దినదినానికి అభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా మన సాంప్రదాయం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. రాబోయే తరానికి మన ధర్మం గురించి చెప్పడం, మన హిందూ ధర్మం గురించి చెప్పడం మనందరి బాధ్యత. మనం ఆ ధర్మానికి అనుకూలంగానే మనం ముందుకు పోవాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మల్లాపూర్ వాసులకు, పెద్దలకు, చిన్నలకు, యూత్ కు, అక్కలకు, చెల్లెళ్లకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్. ఏదేమైనా కూడా మల్లాపూర్ గ్రామంలో గతంలో పోలీస్ స్టేషన్ లేకుండా ఏదైనా సమస్య వస్తే పాడిచేరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుండే. ఇప్పుడు మల్లాపూర్ గ్రామంలోనే పోలీస్ స్టేషన్ వచ్చింది. పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత కూడా అన్యాయాలకు, అక్రమాలకు అడ్డగా మారుతుంది. ముఖ్యంగా ఆల్కహాల్ కి మెయిన్ ప్లేస్ మన గ్రామం అయిన దానికి మీరేం చెప్తారు? ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మరి ఇప్పుడు ఈ రోజు మల్లాపురాన్ని చూసుకున్నట్టయితే ఇది మల్లాపూర్ విలేజ్ కాకుండా అయిపోయింది. ఇది గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయింది. కాబట్టి మన గ్రామం చాలా పెద్దగా అయిపోయింది. మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది ఇంకా విలేజ్ ఫీలింగ్ లోనే ఉంటారు. కాబట్టి ఇది మనం చాలా అభివృద్ధి చెందినాం. మనం ముందుకు పోవాలి. మనం ముందుకు పోయి మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి. మనం అందరం కూడా కలిసి మెలిసిగా ముందుకు పోవాలి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. మన అందరి బాధ్యత అది. సో ధన్యవాదాలు సోదర. మనతో పాటు మరి కంటెస్టెడ్ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు ఉన్న. నమస్తే బ్రదర్. చెప్పాలి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. మరి ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది? చాలా బాగుంది. మన మల్లాపూర్ శివారు ప్రాంతం చుట్టుముట్టు ఆనందనగర్ కాలనీ, మిగతా కాలనీ, ఏఎంఆర్ కాలనీ, అన్ని కాలనీలు ఇట్లా మన జనాభా చాలా పెరిగింది. వెంకటేష్ అన్నట్టు, శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు, ప్లస్ వరికుపల సుధీర్ అన్నట్టు మనకు చాలా జనాభా పెరిగింది. గుడి ప్రాసెస్ లో ఉన్నది. నేను గుడి కోసం 5 లక్షలు ఒప్పుకున్నాను. 1 లక్ష రూపాయలు ఇచ్చాను. మీరు పని మొదలు పెట్టుతూనే ఉంటే ఇంకొక 1 లక్ష రూపాయలు ఇచ్చిన విడతల వారిగా 6 నెలల్లో 4 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. గుడిని సంపూర్ణంగా నిర్మించాలి. ఆ గుడి ఉంటేనే మనం ఇంతమంది ఉన్నాము. కాబట్టి గుడికి అందరు సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ఇట్లా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మన మల్లాపూర్ చాలా బాగుపడుతుంది. మనకు చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. కావున అందరికి దసరా శుభాకాంక్షలు. సో ఫైనల్ గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు? ముందుగా డిఎస్కే న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదములు, విజయదశమి శుభాకాంక్షలు. మా మల్లాపూర్ గ్రామ ప్రజలు ఎప్పుడు ఎల్లవేళలా అందరూ సంతోషంగా ఉండాలని ఈ డిఎస్కే ఛానల్ ద్వారా నేను వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్. రైట్. ఏది ఏమైనా కూడా మల్లాపూర్ గ్రామంలో ఏటా ప్రతి ఏటా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలు మరి కొనసాగించుకుంటూ ముందుకెళ్తూ గ్రామం అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారాలు అందిస్తామని చెప్పేసి మనతో పాటు తెలియజేస్తున్నారు. మరి డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ మరి దసరా పండుగ శుభాకాంక్షలు. కెమెరామ్యాన్ సైతం జర్నలిస్ట్ గొంగడి సీనను ఉంటాం. మన మొదటిసారి ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. శేషాల గోత్రం భారతమ్మ శ్రీనివాస్ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ
चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्टकाम्य फल सिद्ध चंदाक्षा ज्योतिषा वैदुषा అందులో ఒక పువ్వు వేసుకున్నాక గంగే मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ओम श्री रामचंद्र स्वामी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि అందరూ కూడా చెప్పండి पापं शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी ओम श्री वृक्षदेवताभ्यो नमः ओम कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्री वृक्षदेवताभ्यो नमः श्री रामचंद्र स्वामी देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि ఆ చెట్టుకి 5 సార్లు నీళ్ళు చల్లండి हस्तयोर्घ्यं समर्पयामि पादयो भाग्यं समर्पयामि गमनीयं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि आभूषामयो भूषान ऊर्जे ददातना मयेनाय चक्षसे योः शिवतमोरसस्य तेन भुजदीर्घ मात्रः రామనసుని ఏమన్నా డెక్కులు బాగా నువ్వు మాత్రం देव चुके डीजे कट पे मंगल नीरा చెప్పని చుట్టండి Hare
అయ్యింది అయిపోయింది కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మల్లాపూర్ గ్రామం 14వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కీర్తిశేషులైనటువంటి జనగ కొమరయ్య యాదవ్, వారి కుమారుడు జనగ శ్రీనివాస్ యాదవ్, మరి గ్రామస్తులు పేరు పేరున మరియు జై
శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో